కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది. లగచెర్ల నుంచి పెద్దధనవాడ వరకు అన్నదాతలపై దౌర్జన్యం చేస్తోంది. కూనీకోర్లు కరడుగట్టిన నేరగాళ్ల తరహాలో బేడీలు వేసి కోర్టుకు తరలిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధనవాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడం, ఇవాళ్లతో రిమాండ్ ముగియడంతో 12 మంది రైతులను కోర్టులో హాజరుపరిచారు. మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి రైతుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, జనాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఉగ్రవాదులు, కూనీకోరుల్లా సంకెళ్లు వేసి న్యాయస్థానానికి తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అప్డేట్స్ ఏంటి నరేష్ దీనికి సంబంధించి? సునీత, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదనవాడలో రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వారంతా కూడా అరెస్ట్ అయి మహబూబ్ నగర్ జైల్లో ఉన్నారు. ఇవాళ వారికి విధించినటువంటి 14 రోజుల రిమాండ్ ముగియడంతో మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి అలంపూర్ కోర్టులో హాజరుపరుస్తున్నటువంటి సందర్భంలో 12 మంది రైతులకు పోలీసులు బేడీలు వేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతుంది. విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి పట్ల ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరికి నిదర్శనంగా ఈ ఘటన చెప్పుకోవచ్చు. ఇప్పటికే లగచెర్లలో కూడా రైతులకు ఇదే తరహాలో బేడీలు వేసి తరలించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ తాజాగా మరోసారి రైతుల మీద కక్షగట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ అలంపూర్ కోర్టుకి తరలించినటువంటి సందర్భంలో అప్పటికే వీరందరికీ కూడా నిన్ననే బెయిల్ మంజూరు అయింది. వీరంతా కూడా ఇవాళ ఉదయం విడుదల కావాల్సింది. కానీ ఇవాళతో రిమాండ్ మిగడంతో మరోసారి కోర్టులో హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు రైతుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వారిని ఒక దొంగల్లాగా, ఒక నేరస్తులాగా ట్రీట్ చేశారు. వారి భూముల్లో ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేస్తే భూములు పూర్తిగా కలుషితం అవుతాయి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో వారంతా కూడా పోరాడినటువంటి సందర్భంలో వారి మీద అక్రమ కేసులు బనాయించి ఆ పోరాటాన్ని అణచివేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ రైతులకు బేడీలేసి తీవ్రంగా అవమానపరిచింది. వారిని నేరస్తులాగా, దొంగల్లాగా, ఖైదీలాగా ట్రీట్ చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ రైతుల మీద మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఓవైపు భూములు లాక్కోవడం, మరోవైపు ఇలా కంపెనీల కోసం వద్దని పోరాటం చేస్తున్నటువంటి రైతుల మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెట్టడం మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది. ఆ రైతుల పట్ల ఎటువంటి ప్రేమ అభిమానాలు లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వారిని ఒక దొంగల్లాగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ఇథనాల్ కంపెనీకి సంబంధించి రైతుల పోరాటాన్ని అణచివేసేటటువంటి దిశగానే మొదటి నుంచి ప్రభుత్వ వ్యవహారం ఉంది. వారు అక్కడ అక్రమ కేసులు బనాయించడం, ఈ నెల 4వ తేదీన ఆందోళనలు హింసాత్మకంగా మారినటువంటి సందర్భంలో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం, ఇటువంటి పరిస్థితుల్లో వారిని అరెస్ట్ అక్రమ కేసులు బనాయించి జైలుకి తరలించిన తర్వాత బెయిల్ వచ్చినటువంటి రైతులను ఇవాళ ఆ విధంగా ప్రవర్తించడం పట్ల ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. ఓవైపు రైతుల భూములను లాక్కోవడము, మరోవైపు రైతుల పోరాటాలను అణచివేయడము, బెదిరింపులకు దిగడము, భయభ్రాంతులకు గురి చేయడం వంటి ఘటనలు తరచుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మండిపడ్డారు. రైతుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు లగచెర్లలో అదే విధంగా ప్రవర్తించింది. ఇవాళ పెద్దదనవాడ రైతుల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించిందన్నారు. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాలో ఒకసారి లగచెర్లలో, మరోసారి ఇవాళ వరుస ఘటనల జరిగినటువంటి నేపథ్యంలో రేవంత్ తీరు రైతుల పట్ల ఏ విధంగా ఉందో ఈ యొక్క ఘటన ఒక నిదర్శనంగా ఉందని చెప్పి కూడా అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశంపై స్పందించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఆనవాళ్లు అని
రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. నడిగడ్డ రైతుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని, వారు ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఈ విత్తనాల వ్యతిరేక పోరాట సమితికి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వము ఈ పోరాటాన్ని అణిచివేసేటటువంటి దిశగానే అన్నదాతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, ఊర్లలో ఏ క్షణం ఎవరిని అరెస్ట్ చేస్తారనేటటువంటి భయాందోళనలో పెద్దదనవాడ ప్రజలు ఉన్నారు. వారు మాత్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని గమనిస్తూనే ఉన్నారు. వారి నిరసనలు మాత్రం తెలుపుతూనే ఉన్నారు. సాధారణంగా రైతులు ఏరువాక పౌర్ణమిని పెద్ద స్థాయిలో జరుపుకుంటారు. ఆ పండుగను కూడా ఆ ఊర్లో చేయకుండా రైతులు నిరసన తెలిపారు. మరోవైపు భూభారతి పేరుతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్రామంలో భూభారతి సదస్సును కూడా రైతులు జరపకుండా దాన్ని కూడా బైకాట్ చేశారు. ఈ విధంగా వారి పోరాటం కొనసాగుతూనే ఉంది. ఆ పోరాటాన్ని అణచివేసేటటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా వారు మాత్రం ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. అయితే రైతులకు బేడీ లేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై విమర్శలు రావడంతో సంచలనంగా మారడంతో అలంపూర్ నుంచి బయలుదేరినటువంటి సందర్భంలో వాహనంలో మధ్యలోనే రైతులకు బేడీలు తీసేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వంపై కూడా విమర్శలు రావడంతో రైతులకు బేడీలు తీసేశారు. కొద్దిసేపటి క్రితమే పెద్దదనవాడ రైతుల్ని మహబూబ్ నగర్ జిల్లా జైలుకి తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి బెయిల్ పేపర్స్ ని అడ్వకేట్ మరికొద్దిసేపట్లోనే జైలు అధికారులకు అందించనున్నారు. 6 గంటల తర్వాత 12 మంది రైతులు జైలు నుంచి విడుదల కానున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.